హాయ్ అండి. మీ బాడీలో టెస్టోస్టిరాన్ ఎలా కంట్రోల్ అవుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? స్పెర్మ్ ప్రొడక్షన్ ఎలా జరుగుతుందో తెలుసా? ఈ కాన్సెప్ట్స్ని 3 minutesలో మొత్తం మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ బేసిక్ ఫిజియాలజీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఫిజియాలజీ అంటే మెయిన్లీ హార్మోనల్ కంట్రోల్ ప్లస్ స్పెర్మ్ ప్రొడక్షన్. ఈ 2 కాన్సెప్ట్స్ క్లియర్గా అర్థమైతే మొత్తం టాపిక్ చాలా ఈజీ అనిపిస్తుంది. దానికి ఫస్ట్ మనము HPA యాక్సిస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. హైపోథలామస్ బ్రెయిన్లో ఉంటుందని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. అది గ్రోత్ హార్మోన్ రిలీజింగ్ హార్మోన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. పిట్యూటరీ నుండి LH అండ్ FSH ల్యూటినైజింగ్ హార్మోన్ అండ్ ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఈ 2 పిట్యూటరీ నుండి రిలీజ్ అవుతూ ఉంటాయి. LH అనేది లీడింగ్ సెల్స్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. టెస్టిస్ లో ఉంటాయి. టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్ జరుగుతుంది వీటి నుండి. FSH సరటోలీ సెల్స్ ని స్టిమ్యులేట్ చేసి స్పర్మటోజెనసిస్ కి హెల్ప్ చేస్తుంది. చాలా సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. LH లీడింగ్ సెల్స్ మీద యాక్ట్ అవుతుంది. FSH సరటోలీ సెల్స్ మీద పనిచేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ మన టెస్టోస్టిరాన్ ఫంక్షన్స్ చూసినట్లయితే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మేల్స్ లో సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అంటే బెర్డ్ ఫార్మేషన్ కావచ్చు, ముస్టాచుల్స్, వాయిస్ చేంజెస్ కావచ్చు, హెయిర్ గ్రోత్ ప్యాటర్న్ అవ్వచ్చు, ఓకే, మస్కలైన్ ఫీచర్ అవ్వచ్చు. సో ఇవన్నింటినీ ఈ టెస్టోస్టిరాన్ అనేది కంట్రోల్ చేస్తుంది. స్పెర్మ్ ప్రొడక్షన్ ని కూడా సపోర్ట్ చేస్తుంది. సో లిబిడోని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఫైనల్ గా ఈ స్పెర్మటోజెనసిస్ ఎక్కడ జరుగుతుంది అంటే సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ లో జరుగుతుంది. అండ్ ప్రిమిటివ్ మెచ్యూర్ లార్జ్ సైజ్డ్ సెల్స్ స్పెర్మటోగోనియా which are diploid will produce spermatocyte, spermatid and sperm cells are forming. Okay, spermatogonia nundi primary spermatocyte nundi and secondary spermatocyte nundi spermatids and finally sperm cells which are haploid in number are produced. Sertoli cells వీటికి సపోర్ట్ చేస్తాయని ఇప్పుడే చెప్పాను. టెస్టోస్టిరాన్ ని ఈ ఎంటైర్ ప్రాసెస్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నెగటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం. టెస్టోస్టిరాన్ ఎక్కువ అయితే గ్రోత్ హార్మోన్, రిలీజింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇవన్నీ తగ్గిపోతాయి. అప్పుడు ఇది బాడీ బ్యాలెన్స్ ని చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది ఈ నెగటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం. సో క్విక్ గా కాన్సెప్ట్ ని చూసినట్లయితే గ్రోత్ హార్మోన్, రిలీజింగ్ హార్మోన్ సెక్రీట్స్ అండ్ కంట్రోలింగ్ LH అండ్ FSH. LH టెస్టోస్టిరాన్ కి, FSH స్పెర్మటోజెనసిస్ ఫార్మేషన్ కి నెగటివ్ ఫీడ్బ్యాక్ కంట్రోల్. నెగటివ్ ఫీడ్బ్యాక్ కంట్రోల్ అంటే ఏమీ లేదు. టెస్టోస్టిరాన్ లెవెల్ ఎక్కువ అయిపోయినప్పుడు నెగటివ్ సిగ్నల్స్ హైపోథలామస్ కి, బ్రెయిన్ కి వెళ్లి ఆ లెవెల్ ఆఫ్ టెస్టోస్టిరాన్ ఈస్ కంట్రోల్డ్ ఇన్ ద బ్లడ్. సో ఇది సింపుల్ కాన్సెప్ట్. ఇది మీకు క్లియర్ గా అర్థమైంది అంటే షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఫిజియోలాజికల్ కాన్సెప్ట్స్ కోసం అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.